లోకంలో సహజంగా నిజంగా మంచివాడిని మంచివాడు అని అనరు. మంచితనం నటించేవాడిని మంచివాడు అంటారు. లోకం తీరంతే. తల్లిదండ్రుల గురించి సేవల గురించి మాట్లాడే వాళ్ళని, సమాజ సేవ గురించి మాట్లాడేవాళ్ళు, మంచి చేయకపోయినా మంచితనం గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు, దాన ధర్మాలు చేయకపోయినా దాన ధర్మాల గురించి వర్ణించేవాళ్ళు, ఆ మాటలు విని అటు వాళ్ళు చాలా మంచివాళ్ళు అని అంటూ ఉంటారు. నిజానికి వాళ్ళు చేయరు, చెప్పేవాళ్ళు చేయరు. అలాగే ఉంటుంది లోకం. పైగా ఈ దాన పుణ్య కార్యక్రమాలు చేయడానికి కాకినాడలో పుణ్యం చేస్తే సరిపోదు, కాశీలో చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది. అంటే మనం పుణ్య కార్యక్రమాన్ని, ధర్మ కార్యక్రమాన్ని కేజీల లెక్కన చూస్తున్నాం. మనకి ఎంత వస్తుంది, మనకి ఎంత ఫలితం వస్తుంది, ఎక్కడ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది, ఏ తిథి రోజు చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది. మళ్ళీ అందులో తిథులు, ప్రాంతాలు, తిథులు, వారాలు ఎన్ని చూసుకుంటామో ఇన్ని చూసుకుని చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రతిఫలాన్ని ఆశించి చేసేవే కదా. ఏదో వచ్చేస్తుంది, మనకి ఏదో రావాలి, 10 రెట్లు లాభం రావాలి, 10 రెట్లు పుణ్యం కావాలి. చేసేది తక్కువ, ఆశించేది ఎక్కువ. ఇలాగే ఉంది చాలామంది మనస్తత్వాలు. ఇలా కాకుండా నిష్పక్షపాతంగా ఫలితాన్ని ఆశించకుండా నీ విధిగా చేసేదే నీ అకౌంట్లో పడుతుంది. ఎక్కడైనా ఒకటే. అది గుర్తుంచుకుని మన ధర్మ నిరతితో ఉంటే అంతే చాలు. అది భగవంతుడు గమనిస్తాడు.